వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మండలంలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ పిల్లలు, గ్రామస్తులు, ఆలయ ప్రధాన అర్చకులతో ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య యోగా మాస్టర్ అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అతి సులువైన ప్రతి దినమును చేసుకోవాలని, ఆసనాలతో ఆయుర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలియజేస్తూ ఆసనాలను మొదలు పెట్టారు. అదే విధంగా మండలంలో రాచపల్లి పంచాయతీ కార్యాలయం దగ్గర మల్లికార్జున ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాని ప్రకాష్ రాజ్ అధ్యక్షతన యోగా కార్యక్రమాలు, శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం, ధ్యానం వంటి పలు అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోనికి ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేసుకున్నట్లయితే వారి జీవితం సుఖంగా ఉంటుందని, అదేవిధంగా మండల ఎంపీడీఓ సుజాత, బీజేపీ మండల అధ్యక్షుడు బాని ప్రకాష్, పంచాయతీ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరందరూ ఇక్కడికి హాజరైనందుకు జిల్లా యంత్రాంగం తరపున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మండల యంత్రాంగం తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు పైన కనపడుతుంటుంది. స్వామి ఆశీస్సులతో ముందు అక్కడ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడికి మండల ప్రత్యేకాధికారిగా నేను, తహసీల్దార్ గారు, తర్వాత ఎంపీడీఓ మేడము, ఈఓఆర్డి, మన ప్రధాన పౌరోహితులు అందరం ఇక్కడ విచ్చేసి ఎంతసేపు తీసుకుంటారంటే ఇప్పుడు ఒక 3 సెకండ్స్ మీరు శ్వాసను తీసుకుంటున్నారు, శ్వాసను వదిలేసాయో చూసేలా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. బాగా పైకి మీ మునివేళ్ళను కూడా పైకి లేపండి. ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. నేను ఒక 4 కౌంట్ చేస్తాను, ఉండండి. 1 2 3. ఈ యోగా తోడ్పడుతుంది. ఇది మీరు చేయవలసింది ఏంటంటే ముందుగా ఒక హోల్ సుజాతమ్మ, ఎంపీడీఓ ఒంటిమిట్ట. యోగా కార్యక్రమం అనేది మనకు ఒక 15 రోజులు 15 డేస్ నుంచి జరుగుతున్నాయి. యోగా వల్ల ఈరోజు 21వ తారీఖు యోగా డే అని బాగా అంతర్జాతీయ యోగా డేగా జరుపుకున్నాము. ఈ యోగా వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఎందువలనంటే మనము ఆరోగ్యపరంగా ఉంటాము. అంటే మనము ఆ యోగా చేయకపోతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా బాగలేకుండా పోవడము, బీపీలు, షుగర్లు, హార్ట్, మిగతా జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15 రోజులే కాదు యోగా డే మనం చేసుకోవడము. ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇది చేస్తేనే మంచిది. ప్రతిరోజు మనము ఉదయం 5 గంటలకు, ఇది 5 నుంచి 6 లోపల కానీ, 6 నుంచి 7 లోపల కానీ ఇట్లా యోగా అనేది కొన్ని ఆసనాలు కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది. అందరూ చక్కగా చేసినారు బాగా. అట్లే మనం కూడా ప్రతి ఒక్కరము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆరోగ్యం కోసమే. లేదంటే మనకు ఆరోగ్యం దెబ్బతినే ప్రసక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలా. కాబట్టి నేను యోగా కార్యక్రమం ప్రతి ఒక్కరూ డైలీ, పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ చేయవలసినదిగా తెలియజేయగలను. ఒంటిమిట్ట మండల గ్రామ ప్రజలకు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది మన పూర్వీకులు మనకు అందించిన వరం. ఈ వరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ యోగా అనే కాన్సెప్ట్ను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాణాయామం ప్రతిరోజు ప్రజలు చేసే విధంగా ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా 2015 ఆ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడి ఒక బిల్ అనేది పాస్ చేసి యావత్ ప్రపంచానికి యోగాను పరిచయం చేయడం జరిగింది. ఈ యోగా చేయడం ద్వారా మానసిక పరిస్థితి స్థిమితపడి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారని మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా, మనమే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన సహోదరులుగా భావించి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలనే సంకల్పంతో ఆయన ఈ యోగా డేని మన భారతీయులకు అలాగే
ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేశారు. పెద్ద గురువులు కూడా యోగా వల్లనే ఈ దేహ దారుఢ్యాన్ని నిశ్చలమైన స్థితిలో మానవుడు పెట్టుకోవచ్చు. ఎలాంటి జబ్బులు రాకుండా, ఎలాంటి ఇది రాకుండా కూడా చేసుకోవచ్చు. యోగా వలన చాలా ఉపయోగకరమైన అనుభూతి కూడా మానవ జన్మలో పొందొచ్చు. ఇది మానవ జన్మకు చాలా సాత్కారమైన విషయమని పతంజలి గురువు గారిని, అదేవిధంగా మన దేశంలో రామ్దేవ్ బాబా అనే గురువు ప్రతిరోజు ఆయన టీవీల ద్వారా కూడా యోగాను వీక్షిస్తూ ప్రజలకు తనదైన శైలిలో అన్ని విధాలుగా యోగా సెంటర్లు పెట్టి దేశంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి, ప్రపంచంలో అయితేనేమి, దీని ద్వారా కూడా ప్రజలందరూ కూడా మా గ్రామం నుండి, రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, దేశ స్థాయి వరకు కూడా యోగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక 20 నిమిషాల పాటు చేసి వారి యొక్క ఆరోగ్యాలు బాగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్.